ప్రియాంక ఉద్యోగ నియామకాలు పరీక్షల ఫలితాల వెల్లడిలో టీఎస్పీఎస్సీ దూకుడు పెంచిందని చెప్పాలి. గ్రూప్ 4 పరీక్షల ఫలితాలను కూడా వెల్లడించింది. దాదాపుగా ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం యోచనలో ఉంది. ఉద్యోగ నియామకాలు పరీక్షల ఫలితాల వెల్లడిలో టీఎస్పీఎస్సీ దూకుడు పెంచింది. ఇప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏడాదిలోనే సుమారు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించి త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం 8180 గ్రూప్ 4 పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను వెల్లడించింది. త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు రూపొందించి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది. అలాగే ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఉద్యాన అధికారులు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులతో పాటు అకౌంట్స్ ఆఫీసర్స్, పాలిటెక్నికల్ లెక్చరర్లు, భూగర్భ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏఎంవీఐ పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షలకు సంబంధించి తుది కీ విడుదల చేశారు. వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం టీఎస్పీఎస్సీ ఇప్పటికే పూర్తి చేయగా సుప్రీంకోర్టులో కేసు కొంతవరకు అడ్డంకిగా ఉంది. పేపర్ లీకేజీతో మొదటిసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దవగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో అక్రమాలకు అవకాశాలున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఓఎంఆర్ షీట్ల సంఖ్యలోనూ తేడాలున్నాయని కోర్టుకు విన్నవించారు. హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేయడంతో గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లింది. అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులతో మరో 60 పోస్టులను కలిపి కొత్త లేదా రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆ అప్పీల్ అడ్డంకిగా ఉంది. ఈ నెల 19న సుప్రీంకోర్టులో అప్పీల్పై విచారణ జరగనుంది. కొత్త సర్కార్ ఇప్పటికే ఆ అప్పీల్ను విత్డ్రా చేసుకుంటామని పేర్కొంటూ పిటిషన్ వేసింది. అంటే ఈ నెల 19న పిటిషన్ విత్డ్రాకు కోర్టు అంగీకరిస్తే ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా టీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీని ప్రకటించింది. ఆ పోస్టులకు మరో 6000 పోస్టులను జత చేసి మెగా డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది. కొత్త నోటిఫికేషన్లను కూడా వేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. ఉద్యోగాల భర్తీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాము అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీని చేస్తామని ప్రకటించింది. ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశం అడ్డంకిగా మారి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టలేకపోయింది. ఇక టీఎస్పీఎస్సీకి చైర్మన్ అదేవిధంగా సభ్యులను నియమించినటువంటి నేపథ్యంలో ఉద్యోగాల కల్పన పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశానికి సంబంధించినటువంటి వివరాలను కూడా టీఎస్పీఎస్సీ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దీనికి సంబంధించి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని భావిస్తా ఉంది. ఫిబ్రవరి 1వ తేదీని గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ నెల 19న సుప్రీంకోర్టులో గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి కేసు హియరింగ్ ఉంది.
దీన్ని విత్డ్రా చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే విత్డ్రా కోసం పిటిషన్ కూడా వేసింది. 19వ తారీఖు సుప్రీంకోర్టు గనక ఈ గ్రూప్ 1 రద్దుకు సంబంధించినటువంటి అంశంలో ఒక నిర్ణయం తీసుకుంటే గ్రూప్ 1 కి మరికొన్ని పోస్టులు యాడ్ చేసి రీనోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం భావిస్తుంది. దాంతో పాటుగా ఈ గ్రూప్ 4 కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసింది. త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసి ఈ భర్తీ ప్రక్రియ కూడా చేపట్టనుంది. ఇక ఇప్పటి వరకే ఎగ్జామ్స్ రాసినటువంటి వాటి రిజల్ట్ కూడా అనౌన్స్ చేయనుంది. దాంతో పాటుగా వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి వివరాలు కూడా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా తొందరలోనే వెలువడనుంది. ఉద్యోగాల కల్పన విషయంలో ఇచ్చినటువంటి హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థులందరూ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగించాలి. గతంలో లాగా కాకుండా పేపర్లు లీకేజ్ కాకుండా దాంతోపాటు ఒక ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగాల ప్రక్రియను చేపడతామని కాంగ్రెస్ చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలైందని చెప్పింది. ఇక 19వ తారీఖున సుప్రీంకోర్టులో గ్రూప్ 1 కి సంబంధించి ఒక పాజిటివ్ గా సుప్రీంకోర్టు రియాక్ట్ అయితే దానికి సంబంధించిన రీనోటిఫికేషన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్, అంటే నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా పారదర్శకత చాలా అవసరం అనేసి కూడా యూపీఎస్సీ ఎగ్జామ్స్ తరహాలో కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామనేసి ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. సో దానికి సంబంధించి ఏమైనా చర్యలు మొదలయ్యాయా? ఖచ్చితంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి అనేక లోపాలు ఉన్నాయి. ఈ ప్రక్షాళన జరగాలంటే బోర్డును పూర్తిగా రద్దు చేసి కొత్త బోర్డును నియమిస్తేనే పారదర్శకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉందని కాంగ్రెస్ గతం నుంచి అంటే అధికారంలో లేనప్పటి నుంచి తాను వాదిస్తా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైనాక సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటి రివ్యూ టీఎస్పీఎస్సీ పైన నిర్వహించారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలను తీసుకున్నారు. దాంట్లో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ కలిసి టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉండాలంటే ఈ పేపర్ లీకేజ్ సమస్య కానీ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించిన ఇన్పుట్స్ తీసుకున్నారు. చాలా మంది ప్రొఫెసర్స్ తోని కలిసి వాళ్ళతో మాట్లాడి ఎక్స్పర్ట్స్ తోని కూడా మాట్లాడి కొన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కంట్రోలర్స్ ఒపీనియన్స్ తీసుకొని ఒక పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్పీసీని రూపొందిస్తున్నట్టు అంటే దాన్ని మెకానిజం ని పూర్తిగా మారుస్తున్నట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. లీకేజీల వల్ల అనేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండే విధంగా తమ ఉద్యోగాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ కు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. త్వరలోనే ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు అయితే అన్ని ఖాళీలను ఫిలప్ చేద్దామనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉంది. గతంలో మాదిరి కాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎగ్జామ్స్ ను కంటిన్యూ చేయాలి. దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ ఎరైజ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రశ్నలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను తొలగించాలని, తప్పుడు ప్రశ్నలు ఇచ్చారని ఇట్లాంటి ఇబ్బందులు కూడా గతంలో తలెత్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టీఎస్పీఎస్సీని ఒక మోడల్ గా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.